శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా గంజాయి పట్టుబడింది. 9.3 కేజీల గంజాయిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మలేషియా నుంచి వచ్చిన ఇద్దరు నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు 3.5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా గంజాయి పట్టుబడింది. 9.3 కేజీల గంజాయిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మలేషియా నుంచి వచ్చిన ఇద్దరు నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు 3.5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా గంజాయి పట్టుబడింది. 9.3 కేజీల గంజాయిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మలేషియా నుంచి వచ్చిన ఇద్దరు నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు 3.5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా గంజాయి పట్టుబడింది. 9.3 కేజీల గంజాయిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మలేషియా నుంచి వచ్చిన ఇద్దరు నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు 3.5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో గంజాయి పట్టుబడినట్టు తెలుస్తుంది. అయితే పట్టుబడిన వారిలో నిందితులకు సంబంధించి ప్రాథమిక వివరాలు ఏంటి? శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్ అధికారులు తనిఖీలు చేయగా ఇద్దరు వద్ద నుంచి కూడా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ యొక్క గంజాయి కూడా 9.30 కేజీకి సంబంధించిందిగా గుర్తించారు. అయితే మొత్తానికి చూస్తే ఇది బహిరంగ మార్కెట్ లో 3,30,00,000 ఉన్నట్టుగా దీనికి సంబంధించి ఇటు అధికారులు కూడా గుర్తించిన పరిస్థితుల్లో చూస్తాము. మొత్తానికి ఓవరాల్ గా ఒక గంజాయి తరలిస్తున్న ఒక ఇద్దరిని మాత్రము అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరంతా కూడా మలేషియా నుంచి ఇద్దరు వ్యక్తులు గంజాయి తీసుకొచ్చినట్టుగా దీనికి సంబంధించి గుర్తించి ఇక్కడ ఎవరికి ఇద్దామని చెప్పి తీసుకొచ్చారు. అంతేకాకుండా వారి యొక్క సెల్ ఫోన్స్ కూడా అధికారులు సీజ్ చేశారు. అయితే వీరు ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నారు, అంతేకాకుండా ఈ గంజాయికి సంబంధించిన ముఠా ఎవరున్నారు అనే దానిపైన కూడా కస్టమ్స్ అధికారులు ఇప్పటికే ఆరా తీసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ అనంతరం కూడా పూర్తి వివరాలు చెప్తామని చెప్పి కస్టమ్స్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గంజాయి పట్టుకోవడం మాత్రము తీవ్ర కలకలం లేదు. అయితే తరచూ దీనికి సంబంధించి ఇలా డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని అడ్డాగా చేసుకొని సరఫరా చేసినట్లుగా ఇప్పటికే కస్టమ్స్ అధికారులు గుర్తించి మరీ ఇద్దరిని పట్టుకున్నారు. ప్రజెంట్ వారిని పూర్తిగా విచారించిన దాని తర్వాత అన్ని వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ పవన్.